సుధీర్ వాళ్ళ టీం 1000 ఎపిసోడ్స్ కంప్లీట్ అయిన తర్వాత ఏ రేంజ్ లో ఉంటారో చూపించడానికి వచ్చేస్తున్నారు. సో డిగాలి సుధీర్ along with his teams. Let's welcome them. ఏ బిడ్డ ఇది నా అడ్డ, ఏ బిడ్డ ఇది నా అడ్డ. జబర్దస్త్ ఎపిసోడ్ పూర్తి చేసుకుంది మేడం. ఒకప్పుడు వాళ్ళు స్టార్స్ ఉండే, ఇప్పుడు మేము స్టార్ట్స్ అయ్యాం మేడం. మరి అంత ముందు చేసే టీం లీడర్లు వాళ్ళందరూ ఏమైపోయారు అనుకున్నా? వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు. ఇంతకీ మన అసిస్టెంట్ గా లేరు. అరే నరేష్, నాకు హీరోగా అవకాశం వచ్చిందిరా, చేయమంటవా? వద్దురా, ఏమైందిరా? ఇలా అయిపోతాం. నీకు విషయం తెలుసా? ఏంటి? నా ఒక్కడికే కాదు, మన ముగ్గురికి హీరోగా అవకాశం వచ్చింది. 3 గొరిల్లాస్ అని వచ్చింది. 3 గొరిల్లాసా? అంటే మీరు 3 మంకీస్ చేత లేదు, మీ 3 గొరిల్లా చేత వచ్చిందా? సార్ జ్యూస్ తాగుతారా? అరే నీకు మాస్క్ ఉందా? ఒకసారి మాస్క్ జేబులో ఎందుకు బొకానికి ఎట్టొచ్చు కదా. చూడడానికి ఏదో రకంగా ఉంది తెలుసా. గొరిగిల్ల టైప్ లో ఉన్నావు రెండు దగ్గర. నాకు అర్థం కాదు, ఈ మొహంతో 3 సినిమాలు కదా సంతకం చేశారా? నాకేదే అర్థం కాదు. మరి ఈడు మళ్ళీ సూపర్ అంటే ఈడు. అరే ఈడు ఖాళీగా ఉన్నాడు రా. నువ్వు ఎందుకు వచ్చావురా? మేకప్ డిపార్ట్మెంట్ సార్. ఒకసారి ఫేస్ చూపినది. ప్రతి నిమిషానికి ఒకసారి చూపి. దేనికి సార్? ప్రతిసారి నీ ముఖం చూడలేదు నేను. ఏ ప్రొడక్షన్ సార్ ఒక దోశ తీసుకోండిరా. సార్ దోశ ఇప్పుడు చెప్తావు సార్, ఒక రోజు ముందు చెప్తే తెస్తాను సార్. ఉంటే ఉందని చెప్పు. ఒక రోజు ముందు చెప్పాలి, నిన్న చెప్పాలి, మొన్న ఎంత అయ్యొద్దు. ఉంటే ఉంది అని చెప్పు అంతే. ఏంట్రా ఆలోచిస్తున్నావు? అరే ఇది ఎక్కడో ఎన్నట్టుందిరా. అన్నట్టు కాదు, అన్నట్టు ఉంటుంది. ఆ రోజు సెట్టోడు న్యూస్ పేపర్ అడిగితే ఏమన్నారా నువ్వు? నేను అనలేదు సార్, నేను అడిగితే వాడేమన్నాడు? అన్న ఒక రోజు ముందు చెప్పాలని అప్పటికప్పుడు చెప్పొద్దు అన్నాడు. చాలా బాగా చెప్పు. దానికి నువ్వేమన్నావు? ఉంటే ఉందని చెప్పు, రూల్స్ వద్దు, ఉందా లేదో చెప్పు, అది చెప్పు. ఇంత అవసరమా? ఏ రోజు నార్మల్ గా చేయవురా నువ్వు? ఇక్కడ కూడా యాక్టింగ్. ఏంట్రా బాబు, ఏంట్రా ఇది? నాకు తెలిసి ఇలా టీం పోవడానికి ఈడు వల్లేనా? No, this guy. వీడి వల్ల తెలుసా? Yeah. This guy one punch doing. ఏంటంటే చెప్పు అంటే నాట్ షూ. This guy will don't know this punch. What is this? Auto Ram Prasad. Engine kharab. This guy ఎర్రగడ్డలో స్పెట్స్ కొరుడు 20 సార్లు పెట్టాడు. this like. What is this expressions? Yeah, guy, you wonderla fellow. This guy going to తుప్పలు చూడు లాగ్ ఎట్లా అయిపోయిందో. నో నైట్ ఎవడో ఇంటికి వెళ్ళినట్టు కుక్కలు ఎంబడబడ్డాయి. టీనో సార్ టీ ఉందా? టీ ఉంది సార్. ఇంత లాగ్ ఎందుకురా? ఈ లాగ్ వల్ల మీ స్కిట్లని దొబ్బుతున్నాయి తెలుసా? తెలుసా? నువ్వు బొక్కటి ఈడు ఇంకో పెద్ద బొక్క. సార్ మా తమ్ముడి బర్త్డే ఉంది, ఒక వీడియో బయట ఇవ్వండి సార్. నేను ఇవ్వనురా. ఈ రోజు నువ్వు అడిగావు, రేపు ఇంకొకరు అడుగుతారు, మళ్ళీ వాళ్ళకి అయిపోతే వాళ్ళు ఫీల్ అవుతారు. కావాలంటే వాట్సాప్ కాల్ చేయి, నేను ఫోన్ మాట్లాడతా. హ్యాపీ బర్త్డే రా తమ్ముడు, గాడ్ బ్లెస్ యు రా నాన్న అని చెప్తా. ఇది ఎక్కడో విన్నట్టుందిరా. ఎన్నట్టు కాదురా, అన్నట్టే ఉంటది. ఏ రోజన్నా బయట ఇచ్చావురా నువ్వు పెద్ద మహేష్ బాబు. వీడియో బయట చెప్తే నీ సొమ్మే ఏమన్నా పోతే, నీ ఆస్తులు ఏమైనా ఖరాబ్ అవుతాయా? This guy 9 years love story, very long love story. జనాలకు చిరాకు వచ్చి రాలనుకొని టీవీలు బలగొట్టింది నీ వాళ్ళని. యూసఫ్ గూడలో రింగులు అమ్ముకుంటే గాయ్. This guy will not doing anything, comments coming, oh so much. Sudhir Anna super. This fellows will not doing that. Why you will not coming comments? You will pettukondudu nuvu. You idiot. సుధీర్ గారు సెల్ఫీ. హాయ్. ఇప్పుడు ఫోటో అడగా ఇచ్చిన అప్పుడు ఎందుకు ఇవ్వరా? ఫోటోలు ఇస్తాను సార్. అప్పుడేమైంది తీయటానికి? We'll have one question. కన్నడ మాలూం? మరి కన్నడ కామెంట్లు ఎందుకు వస్తాయి? కమింగ్ కన్నడ. సుధీర్ అన్న ఇన్నడ వెండి బండు. సార్ చాలా ఇన్సల్ట్ చేస్తున్నారు సార్ మీరు. ఇన్సల్ట్ యు నాన్సెన్స్ ఫెలో.
నాకు ఛాన్స్ ఇస్తే నేను కామెడీ చేస్తాను సార్. చెయ్యి చెయ్యి. సార్ మీ కడుపులో తిప్పుతుందా? తిప్పుతుంది. అది మా నాన్న చేపెట్టి లోపల తిప్పుతుంటాడు సార్. లోపల తిప్పేటోడు కూడా నవ్వట్లేదు కదరా, ఎందుకురా నువ్వు? మీకోసం ఒక కమెడియన్ పిలిపిస్తా, వాడు మిమిక్రీ ఆర్టిస్ట్ కూడా. అరే చిత్తూ, హాయ్ రా బాబు. మిమిక్రీ చేయరా. సార్ ఒక్క నిమిషం సార్. సార్ ఏ వాయిస్ చేస్తున్నారు సార్? ఫస్ట్ వేరే మేకప్ వేస్తాను సార్. విల్ నాట్ హ్యావ్ ఏ ఎడిటర్, విల్ వన్ వాటో కమింగ్, 2 గిరికలు పోయి ఒక లారీ తెప్పించి తొక్కిత్తేమనుకుంటావు ఇలాంటి ఎత్తి. కూల్ డ్రింక్ నువ్వు తాగడం తెచ్చావు, నాకేదో మీకు తెచ్చావు. ఇవ్వడానికి మరి పెట్టు. పచ్చళ్ళు ఇంత దగ్గర ఉండక నీకు దండం పెడతా. తాయెత్తు కూడా కట్టించుకొని వచ్చా నీ మొక్క చూడలేక. సరే మిమిక్రీ చూడు అన్న, నువ్వు పోలీసు అన్న, పొడి లెక్చరర్ అన్న, ఏది కాకుండా ఎందుకు బే సాలే కాల ఎక్స్ట్రా చేస్తున్నారు, అమ్మతుడు నాకే చంపేస్తా. సార్ 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 మా ఊరు చేస్తే సార్ బర్చేరా. అన్న 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 ఏందన్నా నల్ల బాలు నాకు చంపేస్తా ఏమనుకున్నావు అన్న? ఇవన్నీ నాకుతావురా, అయినా కూడా ఇన్ని టీంలో పెట్టుకోవద్దురా. వీళ్ళు కాదు, హీరోలు పిలవాలరా. ఏయ్ ఇమాన్యుయల్, సుధీర్ ఇది ఓపెన్ చేయి. సుధీర్ తోపు అది ఇది అంటారు, ఇదే సుధీర్. నీకు థమ్స్అప్ ఓపెన్ చేయడం కూడా రాదా? అది థమ్స్అప్ కాదు సార్, థమ్స్అప్. పేర్లు పెడుతున్నారంటే మీరు. ఇప్పుడు టీమ్ లీడర్ ఎవడు? మీరే సార్. తెలుసు కదా నీకు. ఏరా ఆ తలసుగా దొరికారా? మీకు ఒక అవకాశం ఇస్తాం, మమ్మల్ని నవ్వించండి, మళ్ళీ టీమ్ లో పెట్టుకోండి. రండి నవ్వుదాం. నువ్వు చేయరా ఫస్ట్. సీను నువ్వేదో చేసి నవ్విస్తే మళ్ళీ మన ముగ్గురు చేయొచ్చురా. చేయరా రే, మన స్కిట్లు అప్పుడు ఎలా లేకపోయి ఇప్పుడు అలాగే ఆడిషన్లు కూడా గట్టి చేయరా. రెడీ. అక్కడ ఉండాలి కదా, అలాగే వచ్చేవేంటి, రా తొందరగా లోపలికి వెళ్దాం. రాను తొందరగా వెళ్దాం. ఎప్పుడన్నా నవ్వుతాడు అలా చేస్తే? నవ్వరా, అయిపోయింది, ఆ రోజులు అయిపోయినాయి, ఫేడౌట్ అయిపోయారు మీరు. అరే ఈడిది వర్కౌట్ అవట్ అని పిలువు. చేయరా. ఆల్ ది బెస్ట్ రా. కాశీకి పోయాడు, కాషాయ మనిషి అనుకున్నాడు, వారాసెళ్ళాడు, తన వరుస మార్చుకున్నాడు. ఎవరిది వాయిస్? చిరంజీవి గారు సార్ యాజ్ గా చేశాడు. ఓహో నువ్వు చెప్తే మాకు తెలియాలా? చిరంజీవి గారు ఇప్పుడు స్కిట్ చేసేటప్పుడు నువ్వు కింద ఉరుకుతా ఉంటా, చిరంజీవి గారు వాయిస్, చిరంజీవి గారు వాయిస్ అని. నువ్వు చేయరా ఫస్ట్. అన్న ఏ అని అరిచారా? వీళ్ళందరూ వేస్తారు, వీళ్ళందరూ వేస్తారు. సూపర్ సూపర్ అండ్ సూపర్. ఒకసారి కాల్ లేపు. పెట్టి దొబ్బితే మళ్ళా సూపర్ అన్ని ఉండదు. భలే చేసావయ్యా. సార్ 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 బాగా చేశాం కదా సార్. ఒక చిన్న ఆఫర్ ఇవ్వండి సార్. అరే ఆవురా టీమ్ లీడర్ నేను ఆగు. టీమ్ లీడర్ నేను. టీమ్ లీడర్ టీమ్ లీడర్ ఇలా రండిరా. అరే నేను చేస్తాను మేము కొట్టుకుంటున్నాం కదా. ఈ 9 ఏళ్ళు ఎప్పుడు గొర్రెలు రాలేదురా మాకు. కానీ ఎవడరా టీమ్ లీడర్ అంటే నలుగురు కొట్టుచేస్తున్నారు చూసారా. ఇందుకురా పట్టుకోండి రా. సీను వడ్డీతో సహా ఇచ్చే. ఆడేడాడు ప్రవీణ్ ఇదిగో. మాకు బోరు కొట్టు మానేయాలంతే, అర్థమైందా? బాగా చెప్పి తాగు కూడా తీసేస్తారు ఒకసారి. వెయ్యేంటి 2000 స్కిట్స్ అయినా ఈ స్టేజ్ మీద పర్ఫామ్ చేసిన ప్రతి ఒక్క టీమ్ కి ఒక ఐడెంటిటీ ఉంది, ఒక రేంజ్ ఉంది. అప్పుడప్పుడు కొన్ని స్కిట్లు డౌన్ అవ్వచ్చు, బట్ వి విల్ ఆల్వేస్ కమ్ బ్యాక్ స్ట్రాంగర్ అండ్ మోర్ హిలేరియస్లీ. రోజా గారు ఎలా అనిపించింది స్కిట్? సో ముగ్గురు కలిసే ఉంటారు కాబట్టి ఈ టీం ని ఎలా కొత్తగా చేస్తారని ఆలోచించగానే ఇంత కొత్తగా చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలే. వీళ్ళకి అవకాశం ఇస్తే చూసారా మిమ్మల్ని కూడా మింగేస్తారు. పైకి అలా అన్న అని అంటారు. ఒరిజినల్ క్యారెక్టర్లు వచ్చాయి చూసావా సుధీర్? మాక్సిమం స్క్రిప్టెడ్ బట్ కొన్ని లేని కూడా వేసారు.
ఆన్ స్టేజ్ అనండి రాగానే వలసలో నుంచి అసలు ఏంటంటే వీడు మరీ దారుణం. వాడేంటి షాక్ లో ఉన్నాడు ప్రవీణ్. ఎత్తి తిప్పగానే అసలు బొమ్మలాగా అలా ఉన్నాడు అసలు. ఇంకా వాడు వీడియో అన్నట్టుంది కదా మేడం. కదా చాలా బాగా అనిపించింది. వెరీ నైస్. మనో గారు, సుధీర్, రామ్ ప్రసాద్, శ్రీను మనమంతా ఒక యూనిటీ అని చెప్పే మాటకి పరమార్థం ఇది. దొరికిన అవకాశాన్ని చాలా గొప్పగా వాడుకున్నారు నాన్న. ఫెంటాస్టిక్. మీరు ఓన్ గా మీరు మమ్మల్ని ఏమన్నా అనుకోమంటే ఇంత దారుణంగా అంటారు అనుకోలేదు. మేము కూడా ప్రాక్టీస్ అని చేయలేదు మేడం. వాళ్ళు చేస్తే మీరు అక్కడ కట్టింగ్ పెడతారని తెలుసు. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ వచ్చి చేసినందుకు. అండ్ జనాలకు కూడా ఇది జస్ట్ స్క్రిప్టెడ్, వాళ్ళని మేము అనమంటే అన్నారు తప్ప ఇదంతా ఓన్లీ స్క్రిప్టెడే, ఎవరేం అనుకోకండి. ఇది మాత్రం ఖచ్చితంగా ఎడిటింగ్ లో ఉంచేటట్టు చూడండి. ఆకలేస్తుందా? ఇడ్లీ తింటారా? సర్లే గారెలు తింటారా? పూరి తింటారా? కాఫీ తాగుతారా? ఏ తినాలైనా ఏ తాగాలైనా ఈ టిఫిన్ సెంటర్ కి రావాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ సుడిగాలి సుధీర్ అండ్ టిఫిన్ సెంటర్. బాబు, నాకు ఒక మంచి వేడి వేడిగా హాట్ గా ఉన్న దోశ పెట్టు. అదేంటి చల్లారిపోయింది? దానికి చెప్పా నీకన్నా హాట్ గా ఒక అమ్మాయి ఉందని, దెబ్బకి చల్లారిపోయింది. మేడం డబ్బులు. అవును, నోటికట్టుకు అన్నం ఉంది. దీన్ని చెప్పా అక్కడ వచ్చి పర్ఫార్మ్ చేస్తాడు. ఆ స్కిట్ బొక్కలాగా ఉంటుంది. ఓకే, కన్నం లేకుండా చూసుకుంటాం బానే. రావాలమ్మా. అమ్మ ఇడొచ్చేయడం పెద్ద. అమ్మ పెద్ద బొక్క వచ్చాడు. బాబు ఏంటండి? బాగా ఆకలేస్తుంది, తింటాడు కదండి. ఏం కావాలి సార్? నువ్వు ఏది ఇచ్చినా తినేస్తాయి. అవునా? అందగా ఈ ప్లేట్ తింటు. ఇది కదా తింటాడు కదండి. తిన్నా చెప్పాలి, ఏది తినేస్తా అన్నా కదా. అవును, ఏ తినని సుధీరా ఏంటి? ఒక దోశ. ఒక్క నిమిషం బాబు. రెడీ రెడీ రెడీ. గ్యాస్ ఇక్కడ ఉంది కదా. అంత టైం లేదమ్మా, స్కిట్ త్వరగా చేయాలి, అందుకే దీని మీద వేసేస్తున్నా. ఊటప్ప, ఇడ్లీ, గారి, పూరి అన్ని ఉన్నాయి. ఏం కావాలి చెప్పింది? పూరి కొడదమ్మా. బాబు చిన్న డౌట్ ఇట్రా. చెప్పండి. ఇప్పుడు పూరి నూనె లేదని ఎందుకు పొంగిద్ది? నాకు తెలుసు, నాకు తెలుసు, నాకు తెలుసు. ఎవడేసాడో చూద్దాం. మళ్ళీ కొంచెం ఏదో డెవలప్ చేస్తాం. ఎక్కడ రోజుగా చెప్పేస్తాను భయం వేసి. బాబు ఇప్పుడు పూరి లోపల స్థాయిలో ఎందుకు పొంగిద్ది? పూరి నూనెలో వేయగానే మామూలుగా ఉంటది. వెళ్ళిన తర్వాత నువ్వు అందంగా ఉన్న కత్తి పొంగిపోద్ది మాటలకి. తూ తూ. అదే పిండితో చపాతీ వేస్తారు కదా, మరి చపాతీ ఎందుకు పొంగదు? అదే పూరిని మళ్ళీ బాగాలేదగానే అలా చపాతీ అయిపోద్ది. మళ్ళీ ఇటు తిరగండి. తూ. ఇద్దరు ఉన్నాం, ఇద్దరం. అందుకే ఇద్దరం కలిసి వేస్తున్నాం. మరి ఆడికివరా? నాకెందుకో. ఇది కాదు కానీ గారి ఉండవు ప్లేట్ తీసుకురమ్మా. ఇప్పుడు ఈ గారికి కన్నం వేసి నూనె వేస్తారా లేకపోతే బయట తీసిన తర్వాత కన్నం పెడతారా? అది నువ్వు చెప్పాలా, అది నువ్వు చెప్పాలా. అది నీకే తెలుసు. రెండు గారెలు నూనె వేస్తాం. నూనె వేసి రెండు ఫైట్ చేసుకుంటే దాని పొట్లేదు పొడుస్తుంది, దాని పొట్లేదు పొడిస్తే రెండు కన్నాలు పడతాయి. మీలాగా ఇద్దరు కలిసి మమ్మల్ని పొడుస్తున్నారు ఇక్కడ. కూర్చోండి సార్. ఏం కావాలి సార్? వేడిగా ఆమ్లెట్ తీసుకున్నాను. 2 minutes అండి. వితౌట్ ఎగ్ నాన్న, వితౌట్ ఎగ్ నాన్న. ఎగ్ లేకుండా ఆమ్లెట్ ఎలాగేస్తాం సార్? ఎగ్ పగలు కొట్టి ఆమ్లెట్ వేస్తావు కదన్నా, దాంట్లో నుంచి ఎగ్ తీసే ఓన్లీ ఆమ్లెట్ తీసుకోవచ్చు. అది టైం పట్టేలా ఉంది. ఇంకేం కావాలి చెప్పండి సార్? ఉల్లి దోశ హాఫ్. ఉల్లి దోశ అండి, చాలా బాగుంటదండి. నేను నిన్నే తిన్నాను, చాలా రుచిగా ఉంటదండి. నన్ను తినమంటారా? సార్ అది టైం పట్టేలా ఇంకేం కావాలి చెప్పండి సార్? ప్లేన్ దోశ ఉందా? ప్లేన్ వస్తుంది, రెడీ ఉంది సార్. ఇది డొమెస్టిక్ ఇంటర్నేషనల్ అమ్మా, ఇంటర్నేషనల్ అమ్మా. అది ఉల్లి దోశ అండి. ఉల్లి దోశ. పన్నీర్ దోశ ఏమన్నా ఉంటుందండి? దోశ ఏంటిది? పన్నీర్ సార్. సరే బొండ తీసుకురా. నేను అడిగింది ఈ బొండ కాదు నాన్న, కొబ్బరి బొండ. అవునా? దీంట్లో నీళ్ళు ఉంటే తాగండి. ఏంటి పిండి వచ్చేస్తుంది? కొబ్బరి గుజ్జు లోపల.
బాబు ఓ పుల్లట్టన్న దేవయ్యా. ఏంటిది? పొల్లా అట్టు మన దగ్గర ఎవరు చెప్పొద్దు, స్పెషల్ దోశ ఉంది సార్ మన దగ్గర. ఏంటిది? షకీలా దోశ, సనీలియోన్ దోశ. తీసురా, రెండు తీసురా. షకీలా దోశ లావు ఉంటది, సనీలో సన్నంగా ఉంటది. ఎదురుతా రెండు తినేస్తా. ఇవ్వండి సార్. లోగుతారండి, కంగారు పడదు. ఇక్కడే ఉంటుంది, అక్కడికి వెళ్ళిపోతుంది. బాగానే ఉంటుందా మీ కాక హోటలంతా? ఈగలకి ఫుల్ నీట్నెస్ మెయింటైన్ చేస్తారు సార్, ఒక్క ఏగ కూడా ఉండదు. పూరిలో ఈగలు ఉన్నాయంటే ఇక్కడ. అవి ఈగలు ఆర్డర్ చేసుకున్నాయి సార్ పూరిని. నేను ఎవరో తెలుసా నీకు? ఎవరు సార్? ఈ ఏరియాలో ఫుడ్ ఇన్స్పెక్టర్. ఏంటో ఈగలని సంసారం చేస్తున్నా ఇడ్లీలో. ఒక్క నిమిషం. ఎక్కడ? అమీర్పేట. వస్తారు, ఎంతసేపు ఉండాలి? తెల్లారులే దెబ్బలు అక్కడ. ఏంటి తెల్లారులు అక్కడ దొబ్బడానికి? నేను జాబ్ చేస్తున్నాను, ఇంకేమైనా చేస్తున్నారా? నా జాబ్ కర్తవ్యం నేను చేయాలి కదా. అవును సార్. ఓకే, యాజ్ ఎ ఫుడ్ ఇన్స్పెక్టర్ గా అరెస్ట్ చేయాలి. అవును సార్. నాన్న చెప్పినాను, దానికి సాయంత్రం పని ఉంది, వెళ్ళాను. మరి దానికి ఆడి పట్టుకెళ్ళండి సార్. మరి తెల్లారు నేను ఉండలేను కాబట్టి, తెల్లారు ఆడే ఉంటాడు కాబట్టి ఆనే తీసుకెళ్ళాలి. పదనన్నా. రోజా గారు అనిపించింది స్కిట్ బాగుంది, సరదాగా ఉంది. థ్యాంక్ యూ. మనో గారు ఫెంటాస్టిక్, సూపర్. తీసుకున్న అప్పు ఎలా ఎక్కొట్టాలో మాకు తెలుసు అని వీలంటుంటే, ఎలా ముక్కుపిండి వసూలు చేయాలో నాకు తెలుసు అని ఈవిడంటుంది. ఇంతకీ వీళ్ళ స్టోరీ ఏంటో చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ సుడిగాలి సుధీర్ along with his team. చూడు ఆకతాయిరో గిరిగిస్తే చాలు గీటు రాయిరో. అబ్బరే చెప్పడం మర్చిపోయాను రా, ఈ రోజు నా లైఫ్ హ్యాపీ. జాబ్ మానేసా. నువ్వు మానేసు, నా జాబ్ తీసేశారు. నన్ను తీసేస్తానంటే నేనే మానేశారా? ఏరా ఎందుకు తీస్తారు? మా బాస్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ చెప్పడం తీస్తారా? గుడ్ మార్నింగ్ చెప్పొచ్చు కదరా. అప్పుడు పడుకున్నాను రా. సార్ నిన్నెందుకు తీశారు? మా బాస్ నన్ను టీ తెమ్మంటాడేంట్రా? ఎంత ఆఫీస్ బాయ్ అయితే మాత్రం. అవును, నువ్వేరే మానేసావు. అరే నా చాలా చిన్న ప్రాబ్లం రా. ఏదో గర్ల్ ఫ్రెండ్ ఉంటది, లేకపోతే ఎవరో వైఫ్ ఉంటది. ఇప్పుడు మన ఆఫీస్ టైమింగ్స్ ఏంటి చెప్పు? మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 వరకు. 5 to 6 అండ్ ఎక్స్ట్రా పని చేస్తే దానికి తిట్టి తీసాడు రా. ఏం చేసావు? ఇప్పుడు 5 to 6 ఎవరు ఉంటారు కదా, అందరు వెళ్ళిపోతారు కదా. ఇంటర్నెట్ ఉంది, సిస్టమ్ ఖాళీ ఉందని చెప్పి. అయినా నువ్వు వీడియో చూస్తాను అతనిగా తెలిసింది. మా బాస్ వెనకాల సీసీ కెమెరా చూస్తున్నాడు రా. అతని దగ్గర సిస్టమ్ ఉందిగా, అతని సిస్టమ్ లో చూసుకోవచ్చుగా వీడియోలు కావాలంటే. నీకు అలా అర్థమైందా? సరే ఏదేమైనా రా, ఇప్పుడు దాకా మనం కష్టపడ్డాను రా. ఇక్కడ నుంచి ఫుల్ గా ఎంజాయ్ చేయాలరా మనం. అరే మంచి ట్రిప్ కి వెళ్దారా? అవునరే, నీకు రెంట్ కట్టమని 2 వేలు ఇచ్చారు, ఏం చేశారా? మొన్న ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తున్నాను రా. అక్కడ పాప అడుక్కున్నాను, చూస్తే చాలా బాధేసింది రా. చిల్లర వేద్దాం అనుకున్నా, నా దగ్గర 2000 ఉంది. చిల్లర కావాలి అని చెప్పి వైన్ షాప్ కి ఫుల్ బాటిల్ కొన్నాను రా. ఒక 10 రూపాయలు చేంజ్ వచ్చింది రా, అది అడిగి ఇచ్చాను రా. నువ్వు ఫుల్ బాటిల్ తాగడానికి అడుగుతున్నాడు, స్టోరీ చెప్పి 10 రూపాయలు. మొన్న నీ కరెంట్ బిల్ కట్టమని చెప్పి 1000 రూపాయలు ఇచ్చాను, అదేమైంది? కరెంట్ బిల్ కడదామని చెప్పి వెళ్తుంటే దారిలో క్లబ్ లో నా ఫ్రెండ్ ప్యాక్ ఆడుతున్నాడు రా. వాడు చెప్పాను ప్యాక్ ఆడితే డబ్బులు పోతాయి అంటే వెళ్ళలేదు. నేను ఆడాను, 1000 రూపాయలు పోయి. అప్పుడు నమ్మాడు. నీకు 5000 ఇచ్చాం కదా, అవేం చేసి? మొన్న ఆఫీస్ నుంచి ఇంటికి వస్తుంటే ఒక అమ్మాయి లిఫ్ట్ అడిగింది. లిఫ్ట్ ఇచ్చా, ఇద్దరం వెళ్తున్నాం. ఫుల్ వర్షం, తడిసిపోయిన బట్టలతో అమ్మాయిని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తే బాగోదని చెప్పని దగ్గర హోటల్ ఉంటే రూమ్ తీసుకుని ఇద్దరం బట్టలు ఆరబెట్టుకున్నాం. ఇద్దరం బట్టలు ఆరబెట్టుకుని కొంచెం పిండుకొని బట్టలు ఆరిన తర్వాత బట్టలు వేసుకుని వెళ్తుంటే హోటల్ 5000 అడిగాడు రా. అరే మా టిప్ కూడా ఇవ్వాల్సింది కదా బాయ్ కి. నా దగ్గర రూమ్ బుక్ చేసుకొని ఇప్పుడు మన డబ్బులు సడన్ గా డబ్బులు అంటే ట్రిప్ కి వెళ్దామంటే ఓ పని చేద్దారా? ఏంటి చెప్పు? నాకు ఒక అక్క శకుంతలకు తెలుసు, ఆ అక్క దగ్గరికి వెళ్తే పని అయిపోద్దిరా. వెళ్ళి అడుగుదాం రా. ఆవిడ కొంచెం సరే పదండి. ఎవడరా మనల్ని అనేది? మనం అంటే ఎవరో ఎరకనా? నల్ల బాలు నాకి చంపిస్తా. ఏసై ఎక్కడ ఉన్నారా నువ్వు? ఇన్నాళ్ళు డబ్బులు ఇవ్వకుండా ఏం చేస్తున్నా? నా దగ్గర డబ్బులు లేవు. అక్క ఏం బ్రో, మీ అక్క ఇంత మంచిగా ఉన్నది ఒక్కసారి కూడా చెప్పలేరు. చెక్కు ఎంత? లచ్చా. ఆ లక్షకి ఇంకొక 10,000 ఇస్తా. రాత్రికి మల్లెపూలు మంచి పట్టు చీర కట్టుకుని రెడీ ఉండు. బాగున్నాడు కదరా? అవునక్క. ఈ రోజు ఎవరైనా వచ్చారా మన కోసం? ఇంకా ఏం రాలేదక్క.
ఎవరు అక్క అప్పటి నీకు వచ్చినాం అక్క మా ముగ్గురికి తల లక్షిస్తే లచ్చెందుకురా నా లివర్ లో రాయి ఉంది అక్క. కిడ్నీలో కదరా రాళ్ళు ఉండేది. మన ఆఫీస్కి వెళ్ళి ఇంటికి వెళ్తుంటే ఒక స్పీడ్ బ్రేకర్ వచ్చింది అక్క. అనగానే ఆ కిడ్నీకి వెళ్ళి లివర్ కతికిపోయింది అక్క. కొంచెం గట్టిగా ఎగిరితే నోట్లోంచి వచ్చేదిగా. తర్వాత స్పీడ్ బ్రేక్ లేదక్క. నీ సంగతి ఏంట్రా? మా చెల్లికి పెళ్లి చేయలేక మా నాన్న 25 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నాడు అక్క. 25 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నాడు. మీ చెల్లి ఏజ్ ఎంతరా? 45. 40 అయితే అక్క కదరా? మా అక్క పేరు చెల్లిని పెట్టుకున్నాం ముద్దుగా. నాకు పత్తి వ్యాపారం అంటే ఇష్టం అండి. మా నాన్న అడిగి పత్తి పండుకొని పత్తి విత్తనాలు కూడా వేసానండి. అందులో ఏంటో తెలియకుండా సడన్ గా మామిడి చెట్లు వచ్చాయండి. మామిడికాయలు కూడా మంచియేగా. నాకు పత్తి వ్యాపారం ఇష్టం అండి. నేను పత్తిది మళ్ళీ ఇంకేదైనా చెయ్యాలి. ప్లీజ్ అక్క నువ్వు దయచేస్తే ఇట్లా ముగ్గురం సెటిల్ అవుతాం అక్క. చాలా కష్టాలు ఉన్నాయక్క. నమ్మద్దు ప్లీజ్ అక్క. అన్న మన టీమ్ లోకి ఎవరినో పిలిచి వాళ్ళ కాలు పట్టుకునే బదులు మీరే చేయొచ్చు కదన్న బాగా. సరే సరే ఇగో లచ్చ గుర్తుంది కదా నెల తిరిగేసరికి అసలు మొత్తం ఇచ్చేయాలి. థ్యాంక్స్ అండి. ఒక నెల తర్వాత ఆ డబ్బులన్నీ అయిపోయినాయి. ఈ డబ్బులన్నా అట్లీస్ట్ పిలిపిద్దాం రా. ఇంకా నీకోసం రా పిలిపించండి రా. జానైనా సీనైనా బాయ్ ఫ్రెండ్ కాబోయే ఎవడైనా సై సై నువ్వు సై అన్న అనుకున్న సై ఎవరు నువ్వు? పైసలు లేవురా? లేవక్క. లేవా? ఖర్చు అయిపోయినాయి. పైసలు లేవురా? ఈ పాకెట్లు ఉండేవి అయిపోయి మొత్తం. చక్కుంతలు ఎక్కడా? చక్కు చెక్కుతా బిడ్డ. పైసలేడ్రా? సారీ అక్క. ఇంకొక 1 month టైం అక్క. నీ తీర్చేసి నీ కాళ్ళు పట్టుకుంటా అక్క. ప్లీజ్ అక్క. సరే నెల తిరిగే లోపు డబ్బులు ఇవ్వలేదా కొడుస్తా బిడ్డ. ఓకే అండి మీరు వెళ్ళండి. ఇక్కడేదో మోటార్ ఉందిరా. టైం అయింది కదరా? ఇందులో డబ్బులు ఉన్నాయరా? ఎంత ఉన్నారా? 6 లక్షలు ఉన్నారా? ఏడ్రా పైసలు తెచ్చిర్రాలు? ఇంకా ఇయ్యలేదక్క వాళ్ళు ఎక్కడ ఉండరు. వచ్చిన ఆవురా పైసలేరా? ఏందో వదులుతున్నావు? ఏందే అడగాలి, ఇజ్జత్ ఇయ్యాలి, ఇజ్జత్ ఇయ్యాలి. పైసలు అడుగు తరిగి ఇట్లా మరా. యా ఈ దొంగ నోట్లు. ఇప్పుడు ఉంది మీకు రోహిణి దగ్గర. అరే రామప్రసాద్. అర్థమైందా? అరే రే ఏంది బరి? అరే రే సీనా. ఒక్క అడుగు. నరాలు దిగిపోతే పట్టుకో. మళ్ళా వరకు మళ్ళా అడగకు. అర్థం లోపల ఉన్న బీపీ బయటకు వచ్చిందంటే ఇట్లా మంచిగా ఉండాలి. సీనా. నోట్లు అడిగే పద్ధతి వడ్డీతో సహా ఇచ్చే రోహిణి. ఏం లేదక్క. ఒకవేళ మాకు పైసలు వడ్లుతున్నావేంటే? పైసలు ఇస్తారే ఎంత ఇచ్చినావే 3 లక్షలు కక్కినావు కదరా. సీనా కూర్చో అక్క 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 కావాలంటే కొట్టక్క. అక్క నీ దండం పెడతా అక్క. పెళ్లి చేసుకుంటున్నావా? అది లేదండి. డబ్బులేరా? డబ్బులే. బాగుందండి ఇంకోసారి కొట్టండి. డబ్బులు ఇవ్వలేదు కాబట్టి నా ఇంట్లో ఏం చేయాలో తెలుసుగా. మనో గారు ఎలా అనిపించింది ఈ ఫుల్ పైసా వసూల్ స్కిట్? తీసుకునేటప్పుడు ఉన్నటువంటి ఆ వినయం విధేయత ఇచ్చేటప్పుడు కూడా చూపించారు. మీరు చాలా సిన్సియర్ గా చూపించారు. అక్క చాలా సౌమ్యంగా హ్యాండిల్ చేసింది. అందరూ చాలా బాగా చేశారు. ఫెంటాస్టిక్, సూపర్, మార్వెలస్. రోజా గారు చాలా నాచురల్ గా అనిపించింది. వెరీ నైస్. అందరు బాగా చేశారు. పెళ్లి చేసుకోవాలంటే ఇటు 7 తరాలు అటు 7 తరాలు చూడాలంటారు. కానీ ఒకేసారి కళ్ళు ముందు ఆ 7 తరాలు చూశాక ఆ పెళ్లి అయ్యిందా లేదా తెలియాలంటే ఈ స్కిట్ చూడాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ సుడిగాలి సుధీర్ along with his team. నా బాధలు తీరాలంటే నా ఫ్రెండ్స్ కి ఫోన్ చేయాలి. 9 ఇంకా పూర్తిగా నెంబర్ కూడా నొక్కలేదు. అప్పుడే వచ్చారేంట్రా? బెస్ట్ ఫ్రెండ్స్ ఎప్పుడు అంటారా? చెప్పవసరం లేదు. వచ్చేస్తాం. నా ప్రాబ్లం ఏంటంటే చాలా ఉన్నాయి.
ఏంటి ఏమైంది ఇంతకి? వారం రోజులు పెళ్లి పెట్టుకొని మా మామయ్య ఏమో వాళ్ళ తాత ఎవరో చెప్పారంట, ఏంటి అలా ఏం చూడకుండా ఎలా ఇచ్చేస్తావు, అటేడు తరాలు ఇటేడు తరాలు చూడాలని చెప్పని అన్నారంట. మా మామయ్య ఎప్పుడు నాకు అటేడు తరాలు ఇటేడు తరాలు చూపిమంటాడు రా. నీ విషయంలో ఖచ్చితంగా చూపించాల్సింది. ఐడియా సూపర్ రా, అలాగే చేద్దాం. నాక చెప్పింది రాసింది నాకు తెలియదే ఏంటి? ఇది నిజం. అరే నీకెలా తెలుసా? ఆ రాష్ట్రం నీ పక్కన ఉన్నాను, ఆ రాష్ట్రం నీ పక్కన ఉన్నాను. పెళ్ళి ఆపేసుకోరా బెస్ట్. దరిద్రుడా, నేను ప్లాన్ చెప్పింది వెళ్ళి అమలు చేయి, నేను మా మామయ్య గారిని తీసుకొని వస్తా. మా మామయ్య కన్నా ఫోన్ చేద్దాం. మామయ్య రాజా 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 ధీ గ్రేటురా. అల్లుడు ఏడు తాళాలు రెడీయా? పదాల్లో ఫస్ట్ తరం చూడాలంటే మనం చెన్నై వెళ్ళాలి. ఇప్పుడు చెన్నై అంటే పర్లేదు, నేను పక్కన ఎయిర్పోర్ట్ ఫ్లైట్ తీసుకొస్తా. ఇలా అనండి. ఫ్లైట్ అయింది, ఆటో సౌండ్ వస్తుంది. పక్క నిమిషం. అదే ఇప్పుడు బానే వచ్చింది. ఇందాక ఫ్లైట్ మోడ్ లో ఉందండి, తీస్తే. సరే పద. మా బాబాయ్ అండి బాబు. నమస్కారం అండి. మా అల్లుడు మంచోడేనా? రొంబ మోసమానమా? రొంబ మోసం చేస్తున్నా అంటుంది మేడం. ఏమండి రొంబ మోసమా అంటే మనోడు చాలా పెద్ద మనసు అని, మోసమా అంటే తమిళ్లో మనసు కాదు, డిఎన్కే. డిఎన్కే అంటే దొంగ నా డాష్ డాష్. నాకు ఎందుకో అతను జుట్టు డౌట్ వస్తుంది, చెన్నయ్యో కాదు. హిందీ పాటలు పడుతున్నావేంటి? వాంగ వాంగ ఒక రింగారే. సాబడు ఇదేనా? నువ్వేగా సా పాడు అన్నావు. ఓరే దీనికోసం ఇంత గట్ట పేసుకొచ్చి సాపాడు అంటే బాగా తినండి అని. బాగా తినండి కాదు, సాపాడు అంటే భోజనం. తినటంలోనే ఉంటావు ఎప్పుడు, తినటంలోనే ఉంటావు ఎప్పుడు. సర్లే అయిపోయాడు కదా, రెండో తరం ఎక్కడా? సార్ మలయాళం. కయ్యాంగం కయ్యం విట్టం వెళ్ళేటప్పుడు కన్విన్స్ 100 కుట్టిం కుట్టిం. ఎవరైనా? మా మామయ్య సార్, మామయ్య. మావయ్య. అల్లు అర్జున్ త్రియం. తెలుసు, తెలుగులో చాలా ఫేమస్. మలయాళంలో మల్లు అర్జున్. ఆహా, ఓకే ఓకే. ఈ ఫోన్ లో అన్ని మల్లు అంటే వీడియోస్. అమ్ముకుట్టి నాన్నకుట్టి మమ్ముట్టి మోహన్ లాల్ కొబ్బరికాయ వాటర్ లీటర్ 100 రూపాయలు 100 రూపాయలు. నాకు డౌట్, ఇప్పుడు కేరళకి ఆంధ్రాకి తేడా ఏంటి? తెలుగులో ఆయిల్ దేనికి పెడతారు? జుట్టు పెడతారు. మరి కేరళలో వంటలో పెడతారు. అమ్ముకుట్టి నాన్నకుట్టి మిషన్ కుట్టి. అవును, ఇంతకు మీకు ఆస్తులు ఏమైనా ఉన్నాయా? 2 ఉండేవి పోయాయి, ఆ 2తోనే ఆస్తి మొత్తం కొట్టియం. అది కాదండి, మీరు డైలీ ఏం చేస్తారు? మేము డైలీ చేయం, డే బై డే డయాలసిస్ చేస్తాం. పాటలు ఏమన్నా అడగండి. పాటలు ఉన్నాయా? ఫ్యామిలీ పాటలు? డే బై డే డయాలసిస్ డే బై డే అమ్ము కుట్టి నాన్న కుట్టిడి మమ్ముట్టి మోహన్ లాల్ మిషన్ లాల్ మిషన్ లాల్. మామయ్య పంపించేద్దాం సార్, ఎక్కువ చెప్పుంటే బాగోదు. ఓకే, మామయ్య, మీరు వెళ్ళండి. ఇంతకీ మూడో తరం ఎక్కడ? మూడో తరం రాయలసీమ సార్. ఏ బిడ్డ ఇది నా అడ్డ. ఏ బిడ్డ ఇది నా అడ్డ. ఏనే తరం? ఈయన మూడో తరం సార్. ఇంతకు మీ పేరేంటి? బాడీ స్పా తగ్గేదేలే. ఇంతకు మీరేం చేస్తుంటారు? గంధం చెక్కలు ఉన్నాయి కదా, అవి అమ్ముతుంటాం. మీరు గంధం చెక్కలు తీసుకుంటారు కదా, మరి పోలీసులు దొరికిపోతారు కదా. పుష్ప సినిమా చూసాను, చూసా. అందులో ఏం చేస్తారు? ఇప్పుడు పాల క్యాన్లలో గంధం చెక్కలు పెట్టి తరలిస్తుంటారు. మన అలా కాదు, గంధం చెక్కలో పాల ప్యాకెట్లు పెట్టి అమ్మేస్తుంటాం. మరి అప్పుడు పోలీసులు పట్టుకుంటారు కదా. అప్పుడే బాడీ స్పా అంటాం, బాడీ స్పా అంటాం. మరి ఎప్పుడు పాల ప్యాకెట్లు తీసుకుంటే వాళ్ళకి డౌట్ వస్తుంది కదా. అందుకే అప్పుడు పెరిగి ప్యాకెట్లు పట్టుకెళ్తాం. బాడీ స్పా బాడీ స్పా. ఈ బాడీ స్పా ఏందయ్యా? సార్ ఇప్పుడంటే పుష్ప సార్, అప్పుడు బాడీ స్పా, ఆ స్పా, ఈ స్పా, థాయ్ స్పా. ఇప్పుడు పుష్ప తగ్గిపోతలే. ఎందుకు మా వాడు మంచోడేనా? మీ వాడు మంచోడు కాదు, రీసెంట్ గా ఒకసారి దొరికిపోయా. ఎలా దొరికిపోయావు? కూరలో దాసం చెక్క పట్టుకెళ్ళి దొరికిపోయా. మరి పోలీసులు ఎందుకు పట్టుకుంటారు? బాడీ స్పా బాడీ స్పా.
ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ వచ్చేసరికి కొంచెం లేట్ అయింది. మీరు ఏమైనా అడగాలంటే నన్ను అడగండి ఫస్ట్. మా అమ్మాయి నీకు ఇచ్చి పెళ్లి చేసావు అనుకో, మీ ఇద్దరు గొడవ పడి విడిపోతున్నారు, విడాకులు Okay. చివరి రోజు ఇది. అప్పుడు నువ్వు ఎలా ఓదరుస్తావు, ఏం చేస్తావు చెప్పు? ఏమో సార్ ఇప్పుడు మీరు అమ్మాయి అనుకోండి, వస్తాను ఎలా విడిపోతున్నావు. అవును, ఒకసారి ఫైనల్ గా ఒకటి అడుగుతా చెప్పు. చెప్పండి సార్. నువ్వు సింగిలా కమిటెడా? మార్నింగ్ టైం సింగిల్ సార్. తెల్లారాక ఆఫ్టర్ 5 ఆఫ్టర్ 6 ఇంతకీ సింగిలా కమిటెడా? అంటే ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ కి ఆడియన్స్ కి కమిటెడ్ సార్, నేను సింగిల్ సార్. ఇది ఎర్రగట్లో చెప్పు, వాళ్ళు నమ్ముతారు. వాళ్ళ ఇంట్లో కూడా నమ్మరు. మరి అంత కాకపోయినా ఎంతో కొంత బాగుంటుంది. రెడీ అయిపోతుంది, కొంచెం ఆగరా బాబు. ఎక్కడయ్యా మీ తరం వాళ్ళు? సార్ వస్తున్నా సార్, చైనా నుంచి రావాలి వాళ్ళు. ఇంతకీ వీళ్ళు ఎవరు? మా పెద్దన్నయ్య, చిన్నన్నయ్య, మూడో అన్నయ్య. నమస్కారం నమస్కారం. ఇదో అబ్బాయి మంచోడేనా? మంచోడేనా? చాలా మంచోడు. డబ్బులు ఏమైనా ఉన్నాయా? అన్నయ్యలు మీరు వెళ్ళిపోండి ఇంకా. ఇంకా మీ ఆరో తరం వాళ్ళు ఎక్కడయ్యా? వద్దు సార్, ఆరో తరం చాలా డేంజర్ సార్ వాళ్ళు. వాళ్ళు రావాలి, నేను చూడాలి, వాళ్ళతో మాట్లాడాలి. సరే ఓకే, వాళ్ళు రావాలి అంతే కదా. పట్టుకుంటేనే వస్తారు, లేదని రారాలు. ఇతను ఏం చేస్తున్నాడు? రాయిని రాయితో కొడితే నిప్పు వస్తుంది కదా, అది కిడ్నీలో రాయి ఉంది, నాకు కొడుతున్నాడు. బాగున్నావు బాబాయ్? బాగున్నా. ఈడు మావాడే, ఈడు మాలా బట్టలాగా ఉండేవాడు, ఈయన చూడలేక పంపించేసాం మేమే. పెళ్లికి మీరు వస్తారా? ఖచ్చితంగా మీ అందరూ వస్తాం పెళ్లికి. వచ్చేస్తారు. ఈడొచ్చారేంట్రా? రామప్రసాద్, సీను ఏంద్రా ఇది? ఏ సుధీర్, ఎవరైతున్నా? నేను ఫ్రెండ్ని. వాళ్ళ బాబాయ్ కదా ఆయన? కాదు, వాళ్ళ మావ కదా? కాదు. ఇప్పుడు వీళ్ళందరూ ఇతను ఫ్రెండ్సా? దగ్గరికి వస్తే తీసేస్తా. రోజా గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? నిజంగా సుధీర్ కి పెళ్లి చేయాలనుకుని వీళ్ళని గనక అడిగితే ఖచ్చితంగా పెళ్లి కాదు, అనుకూల శత్రువులు వాళ్ళే కాదు. నేను కూడా అనుకూల శత్రువే అబ్బా. చైనీస్ గెటప్స్ ఒకటి చాలా బాగున్నాయి, అండ్ ఫైనల్ లాస్ట్ లో ఈ అడవి మనుషులుగా చాలా బాగా అనిపించింది. సొరంగాల సుధీర్ బాగా చేస్తారు. ఆమ్ని గారు, అసలు ఒక అబ్బాయికి పెళ్లి కావాలంటే ఇప్పట్లో నిజంగానే చాలా కష్టం. అమ్మాయిలు దొరకట్లేదు, దొరికినా ఇలా అన్ని మీరు పడిన కష్టాలన్నీ పడాలి. కానీ ఇది ఎక్స్ట్రీమ్ ఎందుకు వెళ్ళిపోయారు సుధీర్ కాబట్టి. సుధీర్కి ఆల్రెడీ ఫ్యాన్స్ ఎక్కువ, పైగా రష్మి పక్కనే ఉంది. సో ఓవరాల్ గా మీరు అందరూ గెటప్స్ లో చాలా బాగా చేశారు. స్కిట్ కూడా బాగుంది, చాలా బాగుంది. థ్యాంక్స్ మ్యామ్.